దర్శి నియోజకవర్గ ప్రజలకు ముఖ్య గమనిక. శ్రీ తిరుమల క్లినిక్ నైట్ ఎమర్జెన్సీ హాస్పిటల్ మన దర్శి పట్టణంలో కురిచేడు రోడ్ నందు ఆంజనేయ స్వామి గుడి దగ్గర టీవీఎస్ కాంప్లెక్స్ నందు ఉన్నటువంటి శ్రీ తిరుమల క్లినిక్ నైట్ ఎమర్జెన్సీ హాస్పిటల్ నందు అన్ని రకాల జనరల్ ఓపీలతో పాటు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. కన్సల్టెంట్ డాక్టర్ గారు ఉదయం మరియు సాయంత్రం ఓపీలో ఉంటారు. రాత్రి వేళల్లో వచ్చు ఎమర్జెన్సీ కేసులకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు. పురుగుమందు తాగిన కేసులకు మరియు చర్మ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. కన్సల్టెంట్ డాక్టర్ నాయక్ ఎంబీబీఎస్ FIEM UK జనరల్ అండ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ సివిల్ అసిస్టెంట్ సర్జన్. దర్శి పోలీస్ సర్కిల్ పరిధిలోని అన్ని మండలాల్లో సంక్రాంతి సందర్భంగా ఎవరైనా కోడిపందెం నిర్వహిస్తే చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామని దర్శి సిఐ వై రామారావు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మా యొక్క విన్నపం ఏమనగా, ఈ సంక్రాంతి ఫెస్టివల్కు ఈ స్థానికులు ఎవరైతే బయట స్థిరపడి ఉంటారో వారు అందరూ కూడా ఫ్యామిలీస్ తోటి వాళ్ళ యొక్క సొంత గ్రామాలకు వచ్చి పిల్ల పాపలతోటి బాగా పండగ చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందరూ కూడా మంచిగా పండగ వాతావరణంలో ఏదైనా ముగ్గులు పోటీలు ఇట్లాంటివి సాంస్కృతిక కార్యక్రమాలు ఇట్లాంటివి ఏర్పాటు చేసుకుంటే మంచిది. అలా కాకుండా కొంతమంది ఈ కోడి పందాలు ఆడించడానికని ఆడటానికని కొంతమంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా మేము గుర్తించి ఇప్పటికే బైండ్ ఓవర్ కూడా చేసి ఉన్నాము. వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంచి ఉన్నాము. ఎక్కడైనా సరే కోడి పందాలు అనేది నిషేధం కాబట్టి కోడి పందాలు, కత్తులు కట్టి కోడి పందాలు ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదు. ఖచ్చితంగా అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. దయచేసి ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా పండుగను జరుపుకుంటారని కోరుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ.